హై బ్లడ్ ప్రెషర్ని హైపర్ టెన్షన్ అంటాం. నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత? 120/80 లోపల. హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? 140/90 పైన. 120 to 140, 80 to 90 మధ్యలో ప్రీ హైపర్ టెన్షన్. అంటే నార్మల్ కాదు, హైపర్ టెన్షన్ కాదు, హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, జాగ్రత్త పడండి అని. సో 140/90 పైన ఉంటే మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. హైపర్ టెన్షన్ 2 రకాలు, టైప్ స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 అంటే 140 to 160/90 to 99. స్టేజ్ 2 అంటే 160/99 కన్నా పైనకి వెళ్ళిపోయింది. సో బీపీ పెరిగింది, అయితే ఏంటి? బీపీ పెరిగితే ప్రాబ్లమ్స్ వస్తాయండి. హార్ట్ మీద లోడ్ పడడం, హార్ట్ అటాక్, హార్ట్ డిసీజెస్, అథెరోస్క్లెరోసిస్ అని బ్లడ్ ఫ్లో అబ్నార్మాలిటీస్ రావడం, బ్రెయిన్లో స్ట్రోక్ అవ్వడం, బ్లీడింగ్ అవ్వడం, కన్ను రెటినల్ డిటాచ్మెంట్, విజన్ లాస్, కన్ను చూపు పోవడం, అయోర్టిక్ ఆర్చ్ రప్చర్ అయ్యి అన్యూరిజం అయ్యి టేర్ అయ్యే ఛాన్సు, కిడ్నీ అక్యూట్ రీనల్ ఫెయిలియర్ అయ్యే ఛాన్స్. సో డయాబెటీస్ ఉన్నప్పుడు ఫస్ట్ కన్ను, కిడ్నీ, మీ ఈసీజీ, ఎకో, కొలెస్ట్రాల్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకుంటూ కిడ్నీ నంబర్ ఎక్కువ ఉంటే కొన్ని మందులు వాడకూడదు, హార్ట్ రేట్ ఎక్కువ ఉండి బీపీ ఎక్కువ ఉంటే బీటా బ్లాకర్ అనే మందు వాడడం. అట్లా అవన్నీ చేసుకుంటూ లైఫ్ స్టైల్ అంటే ఉప్పు తగ్గించుకుంటాం, ఫ్రూట్స్ పెంచుకుంటాం, సాల్ట్ ఇంటేక్ తగ్గించుకుంటూ, సోడియం లెవెల్ని మానిటర్ చేసుకుంటూ, పొటాషియం రిచ్ ఫుడ్స్ అంటే పొటాషియం ఎక్కువ ఉండే ఫుడ్స్, ఫ్రూట్స్, కోకోనట్ ఇవన్నీ కొంచెం ఎక్కువ తీసుకుంటూ, మన లైఫ్ స్టైల్ రెగ్యులర్ బీపీ చెక్ చేసుకుంటూ, స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గిస్తూ, ఎక్సర్సైజ్ డైలీ చేసుకుంటూ మనం మేనేజ్ చేసుకోవాలి.